కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకరు వైసీపీలో ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి పదవి దక్కింది. మరో పక్క ఈయన టీడీపీ నుంచి వల్లభనేని వంశీ గెలిచారు, తర్వాత మాత్రం వైసీపీ గూటికి వెళ్లారు. ఇక వీళ్ళిద్దరి మీదనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన కూటమి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరో పక్క వల్లభనేని వంశీ గతంలో టీడీపీ ఆఫీసు గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్ధం కేసులో 71వ నిందితుడు. అలాగే ఆయనపై అయితే మాత్రం పలు కేసులు ఉన్నాయి. అలాగే భూములు ఆక్రమణ విషయంలో కూడా కేసులు ఉన్నాయి. అలాగే నారా లోకేష్ పై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు వల్లభనేని వంశీ. ఇక ఆయనపై అయితే మాత్రం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినా అవి అందుకోకుండా ఆయన ఇతర దేశాలకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆయనపై 3 పోలీసు బృందాలు అయితే మాత్రం తనిఖీలు చేపట్టాయి. అరెస్ట్ చేశారని కొన్ని వదంతులు వచ్చాయి. మరో పక్క రేపో మాపో అరెస్ట్ అవుతారని చెప్పేసి కొన్ని వదంతులు వచ్చాయి. ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అవ్వలేదు. ఆయనపై ముఖ్యంగా కొన్ని ఫోకస్ అయితే మాత్రం పెట్టడం జరిగింది. ఆయన ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక టీడీపీ గెలిచిన తర్వాత ఏకంగా ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటిపై దాడి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరో పక్క అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు కోరుతున్నారు. ఆయన ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళారనేటటువంటి టాక్ వినిపిస్తున్న తరుణంలో ఫోకస్ వల్లభనేని వంశీ నుంచి కొడాలి నానికి మారింది. కొడాలి నాని అయితే మాత్రం గతంలో కూడా టీడీపీ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, మిగిలినటువంటి బాలకృష్ణ దగ్గర నుంచి అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఆయన నోటికైతే బాగా పదును పెట్టినటువంటి సందర్భం చూసాం. మరోపక్క విపరీతమైనటువంటి బూతులు కూడా మాట్లాడినటువంటి అంశం. అలాగే ఎక్కడా కూడా అంటే ఏ నాయకుని కూడా టీడీపీలో ఎవరిని వదలేదు. సామాజిక వర్గం పరంగా చూసుకున్నా సరే. మరోపక్క జగన్ కనుసన్నల్లో జగన్కి దగ్గర అవ్వాలని చేసినటువంటి ప్రయత్నంగా అందరూ కూడా భావించారు. అదే కోవలో ఆయన మంత్రి పదవి కూడా దక్కడం జరిగింది. మరోపక్క సీఎం జగన్ ని గుడివాడ ఆహ్వానించడం, సంక్రాంతి సంబరాల్లో పాల్గొనింపు చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు. మరోపక్క ఆస్తులు అనమాట, ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆస్తుల్ని లాక్కోవటం, మరోపక్క భూ కబ్జాలు చేయటం. ఈ మధ్య కాలంలోనే శరత్ థియేటర్ అయితే మాత్రం ఆయన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఆధ్వర్యంలో అయితే మాత్రం ఆ యొక్క శరత్ థియేటర్ గతంలో ఆయన కబ్జా చేసి వైసీపీ బ్యానర్లతోటి, ఆయన బ్యానర్లతోటి దర్జాగా నింపినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం వెనుగండ్ల రాము అక్కడ గెలవటంతో దాదాపు 50,000 పైచిలుగుతో గెలవటంతో అక్కడ అధికారం మొత్తం ఆయన హవా నడుస్తుంది. ఇప్పుడైతే మాత్రం కొడాలి నానికైతే మాత్రం ఒక బెంగ పెట్టుకుంది అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు కూడా. మొత్తానికి ఆయన గుడివాడ నియోజకవర్గాన్ని వదిలి ఇప్పుడు హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా హైదరాబాద్కి ఆయనకి ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అన్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క వల్లభనేని వంశీ తప్పించుకున్నారన్న తరుణంలో కొడాలి నాని కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొంత హాట్ టాక్ నడుస్తుంది. మరో పక్క అతను అంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు హైదరాబాద్లో తలదాచుకున్నారా, మరోపక్క కేసుల నుంచి భయపడి హైదరాబాద్లో తలదాచుకున్నారా, మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోపక్క ఎక్కడా కూడా ముఖ్య అనుచరులకి అందుబాటులో లేకుండా హైదరాబాద్లో తలదాచుకున్నట్లు మరోపక్క ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా అత్యవసరం అయితే నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వచ్చి కలవాలి అని చెప్పేసి ఆయన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎట్లయినా సరే నన్ను టార్గెట్ చేస్తుందన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి సైలెంట్ అవ్వచ్చు, లేకపోతే గతంలో చేసినటువంటి ఆరోపణలు అవ్వచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కూటమి టార్గెట్ నాపైనే అనేటటువంటి ప్రధానమైనటువంటి ఫోకస్ అయితే మాత్రం కొడాలి నానికి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆయనపై చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్లో అయితే మాత్రం వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా ఉన్న నేపథ్యంలో మరి ఆ రెడ్ బుక్కి ప్రాధాన్యత ఏర్పడదా, మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరో పక్క అక్కడ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి, నేను చేసినటువంటి అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, మరో పక్క ఒక్క సామాజిక వర్గం అంటే ఆయనకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గం ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యానా, మంత్రిని అయ్యానా అనే విధంగా భీష్మించుకొని ఆయన అప్పుడు మాట్లాడినటువంటి మాటలు అవ్వచ్చు. ఇప్పుడు గొంతు ఎందుకు జీరబోయింది, మరో పక్క మోగబోయిందో మనకైతే అర్థం కాలేదు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు నాయకులు కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా కూటమి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు. మరో పక్క ఎప్పుడు అరెస్ట్ అవుతారో కూడా తెలియదు. ఒక పక్క ఎవరిదారో వారు చూసుకున్నట్లయితే టాక్ నడుస్తుంది. మరి ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి వీళ్ళిద్దరి పేర్లపై మరి రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.